శ్రీమాత్రే నమః. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. మార్గశిర లక్ష్మీవార వ్రత కథను గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను చదవటం కానీ వినటం కానీ చేయాలి. పూజ పూర్తి అయిన తరువాత ఈ కథను చదివితేనే పూజ చేయడం వల్ల కలిగే ఫలితం లభిస్తుంది. ఈ కథను చదివేవారు కానీ వినేవారు కానీ కొన్ని అక్షింతలను చేత పట్టుకొని చదవటం ప్రారంభించాలి. మార్గశిర మాసం లక్ష్మీవారం కథా ప్రారంభం. పూర్వం కళింగ దేశమునందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అని ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరుగుతూ ఉంది. సవతి తల్లి తనకు కలిగినటువంటి పిల్లలను ఎత్తుకోమని రోజు ఒక బెల్లం ముక్కను ఇచ్చేది. ఆ సుశీల అలా సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ గురువారం పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చినటువంటి బెల్లం ముక్కను ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది సుశీల. కొన్ని రోజులు జరిగినవి. కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది. ఆమె అత్తవారింటికి కాపరానికి వెళుతూ మట్టితో చేసి పూజించిన లక్ష్మీదేవి బొమ్మను కూడా వెంట తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు. అత్తవారింట అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రం అనుభవిస్తున్నారు. అది తెలుసుకున్న సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి మీ అక్క ఇంటికి వెళ్ళి ఇక్కడ పరిస్థితిని అంతా వివరించి ఏమైనా డబ్బులు ఇస్తుందేమో తీసుకురమ్మని పంపించింది. ఆ వారం పిల్లలకు అక్కడికి వెళ్ళిన తమ్ముడి ద్వారా పరిస్థితిని తెలుసుకున్న సుశీల ఒక కర్ర నిండుగా వరహాలు పోసి అతనికిచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్రను మరెవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి తిరిగి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదని చెప్పాడు. మరి దరిద్రం ఇంతే అనుకున్నారు ఇరువురు కూడా. కొంతకాలం అయిన తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు లేదని తెలుసుకుని ఒక చెప్పుల జతను తెప్పించి దానిలో వరహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి వీటిని తీసుకుని వెళ్ళి తండ్రికి ఇవ్వమంటుంది. సరే అని తీసుకుని మార్గమధ్యంలో ఒక చెరువు గట్టున చెప్పులు మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. ఇంటికి వచ్చి తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఈ విధంగా ప్రాప్తించింది అనుకుంది. మరలా కొన్ని రోజులకు కొడుకును పిలిచి సుశీల దగ్గరకు పంపుతూ ఈసారి అయినా అక్క ఇచ్చింది జాగ్రత్తగా ఇంటికి తీసుకురమ్మంది. అక్క దగ్గరకు వెళ్ళి పరిస్థితులలో మార్పేమీ లేదన్నాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి ముచ్చిక తొలిచి దాని నిండుగా వరహాలు నింపి మరలి ముచ్చికను యథావిధిగా పెట్టి అమ్మకివ్వమని పంపింది. సరే తీసుకుని వస్తూ ఉన్నాడు. సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి అటుగా వెళుతూ ఆ గుమ్మడి పండును తీసుకుని వెళ్ళిపోయాడు. సుశీల సోదరుడు గట్టు మీదనున్నటువంటి గుమ్మడికాయ కోసం వెతకగా కనపడలేదు. చేయునది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినదంతా చెప్పాడు. మళ్ళీ కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసిన సుశీల విషయాన్ని తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వస్తుందనుకుంది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోట్లో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్పింది. ఆమె కూడా నేనేమైనా చిన్నదాననా కాదు కదా, అలానేలే అంది. తల్లికి పిల్లలకు సద్ది అన్నం పెట్టి ఒక ముద్ద తాను కూడా నోట్లో వేసుకుంది. కూతురు వచ్చి అమ్మా మనం వ్రతం చేసుకుందాం రా అంది. తల్లి జరిగింది చెప్పింది. ఇక ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. మరి ఇక రెండవ వారం వచ్చింది. రెండవ వారం వ్రతం చేసుకుందామనుకుంది. అప్పుడు పిల్లలకు తలకు నూనె అంటుతూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రత నియమం తప్పింది. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు, వ్రతం చేసుకుందామని చెబుతుంది. ఆ వారం పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. ఆ వారం కూడా పూజ చెయ్యలేదు. కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. 4వ వారం వచ్చింది.
ఈసారైనా సరే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి తల్లి ఎప్పుడు పొరపాట్లు చేయకుండా ఉండడం కోసం ఆవిడ్ని తీసుకెళ్ళి ఒక గోతిలో పెట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి, అమ్మా వచ్చి స్నానం చేయి, పూజ చేసుకుందామనగా పిల్లలు అరటిపండ్లు తిని తొక్కలు విసిరారు. ఏమీ తొయ్యక అవి తిన్నానంది. ఆ వారం సుశీల వ్రతం చేసుకుంది. తల్లి చేసుకోలా. ఇహ 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం చివరి వారం. తల్లి కొంగును తన కొంగుకు కట్టుకొని ఏమీ తిననీయక వ్రతం చేసుకుంది. తల్లి చేత కూడా చేయించింది. పూర్ణం బూరెలను నైవేద్యంగా పెట్టించింది తల్లి చేత. మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోయావు అని అడగగా, నీవు నీ చిన్నతనంలో బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది నిన్ను. చేసిన పనికి క్షమించమని ప్రార్థించి తల్లిచే మళ్ళీ వ్రతం చేయించమని అదృశ్యమైపోయింది. సరే అని లక్ష్మీ గురువారాల పూజ మరలా ప్రారంభించి మొదటి వారంలో పులగం ప్రసాదంగా పెట్టారు. రెండవ వారంలో అట్లు తిమ్మన్నము నైవేద్యంగా పెట్టారు. మూడవ వారము అప్పాలు పరవాన్నము. నాలుగవ వారము చిత్రాన్నము గారెలు. 5వ వారము పుష్యమాసంలో మొదటి వారం అన్నమాట. పూర్ణము కుడుములు నైవేద్యంగా పెట్టించి పూజ చేయించింది. ఈ విధంగా ఇహ కథ చదువుతూ ఉన్నారు. కథ ప్రారంభం అన్నమాట. కథ అక్షంతలను తల మీద వేసుకుంది. అప్పటి నుండి కథ చదివిన తర్వాత అక్షంతలను తల మీద వేసుకున్నది. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమున విష్ణులోకానికి వెళ్ళింది. కథలోపమైన వ్రతలోపము కారాదు. భక్తి తప్పినను ఫలితము తప్పదు. మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రత కథ సమాప్తము. చేతపట్టినటువంటి అక్షంతలు అమ్మవారిపై కొంత, మన తలపై కొంత చల్లుకోవాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందాలని కోరుకుంటూ శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.